అందరికీ నమస్తే అండి. మన భవన నిర్మాణ కార్మికులకు అందరికి కూడా నమస్కారం అండి. ఇవాళ వర్క్ వచ్చి నిన్న బీమ్ కట్టామండి. ఇవాళ పిల్లర్స్ నిలబెట్టామని అనమాట అండి. బీమ్లో కాలమ్స్ నిలబెట్టామండి. ఇటు పక్క ఈ కుర్రోడు ఉన్నాడు కదండి, ఆ కుర్రోడు వచ్చి రాజు అండి. వాడి పేరు, ఆడు మనం ఉన్నా లేకపోయినా శుభ్రంగా పని చేయించాడండి. ఆ టైపు ఉన్నవాడి పేరేమో అగ్ని. మొన్నోసారి చెప్పాను పేరు, ఆడి పేరు బాలాజీ అన్నమాట. ఆడు అంతండి, ఆడు మేస్త్రి. మనం ఉన్నా లేకపోయినా కానీ శుభ్రంగా చేయించారండి పని కుర్రలతో. ఓకే అండి. పొద్దుటి నుంచి వర్షం పడుతూనే ఉందండి. కానీ వర్షం పడుతున్నా కానీ మా వాళ్ళు వర్షాన్ని లెక్క చేయకుండా అందులోనే ఉండి అలా నిలబెడుతూ స్తంభాలు నిలబెడుతూ అలా చేస్తూనే ఉన్నారండి. పని కూడా ఆపలేదండి అసలు. వచ్చి కాలంకి వచ్చి 16 రాట్లు అండి 20. కొన్ని ఓ 2 స్తంభాలకు 10 రాట్లు అండి, ఓ స్తంభానికి 4 రాట్లు అండి. ఇంకా అసలు మధ్యాహ్నం ఫుడ్కి లెగిసేదాకా కూడా ఎవరు కూడా పైకి లేగలేదండి. అండి ఈ రెడ్ షర్ట్ కుర్రోడు ఉన్నాడు చూసారా, వాడు వచ్చి రాజు అండి. అటే పక్క ఉన్నవాడు కూడా రాజే, వాడి పేరు. ఇద్దరు రాజులే అండి. వీళ్ళందరూ కూడా మనం ఉన్నా లేకపోయినా శుభ్రంగా దగ్గరుండి పనులన్నీ ఎవరి పని వాళ్ళు చేసుకోగలరండి. వీళ్ళు చెప్పక్కర్ లేకుండా చేసుకుంటారండి పని, ఎవరి పని వాళ్ళు ఇంకొక హెసం వచ్చి ఈయనండి కుమార్ గారండి. ఇలా పైకి చూడండి అంటే సిగ్గుపడుతున్నాడు ఈయన. ఆయన పేరు కుమార్ అండి, ఆయనది గొల్లప్రోలు అండి. ఆ టైపు ఉన్నవాడు శేఖర్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారండి శుభ్రంగా, మనతో ఇబ్బంది ఏమి లేకుండా. ఏమండి.